మన లాస్ట్ వీక్ మారుతి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు ఆయన. అంటే ఈ సినిమా అయిపోయినాక ఎడిటింగ్ టేబుల్ దగ్గర నుంచి ఎడిటర్స్ ఫోన్ చేస్తారు, అబ్బో సినిమా సూపర్ వచ్చిందండి, లేదా ప్రివ్యూ చూసాక చాలా సూపర్, అంటే ఎడిటింగ్ టేబుల్ ఉన్నప్పుడే రిపోర్ట్ వస్తుంది చాలా సూపర్ వచ్చిందని, ఉన్నదానికంటే ఎక్కువ చెప్పుకుంటారు, అది మనం మిస్లీడ్ అవ్వద్దు ఎక్కడ కూడా అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ ఏంటంటే నమ్మిస్తూ ఉంటారు టెక్నీషియన్స్, ఆ పక్కన ఉన్న డైరెక్టరు, కొంతమంది ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ, సార్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది సార్, నిన్నే బాబు సాంగ్ చేశాడు సార్, అసలు మామూలుగా లేదు సార్, అసలు నేను ఇప్పుడు చూసిందంతా ఒక సినిమా వేరు సార్, అసలు ఫైట్ ఒకటి సార్ ట్విస్ట్ అయిపోయింది సార్ సినిమాకని. అది అలా అవుతుంటుందా నిజంగా? అంటే ఇక్కడ రెండండి. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒకరితో ట్రావెల్ అవుతున్నాను, ఒక సినిమాకి 2 సినిమాలకు వాళ్ళ మైండ్ సెట్ మనకు అర్థమవుద్ది. ఇప్పుడు జెన్యూన్గా మనం చెప్తుంది రిసీవ్ చేసుకుంటుంటే మనం జెన్యూన్గా వెళ్ళిపోతాం. రిసీవ్ చేసుకోలేదనుకోండి దాని ప్రకారమే వెళ్తాం. ఇప్పుడు నేనైతే ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా ఏది ఉన్నా కానీ నేను ఓపెన్గా చెప్తూ ఉండేవాడిని. దానివల్ల నేను ప్రాబ్లం ఫేస్ చేసింది కూడా ఉంది. అంటే అప్పుడు అలా చెప్పి నాకు నెక్స్ట్ ఆ సినిమాలు రాపోవటం కూడా జరిగింది నాకు అలా. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఎవరో కూడా ఇప్పుడు మనం అలా చెప్తుంటే రిసీవ్ చేసుకోవట్లే. అంటే అలా చెప్పేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడున్న జనరేషన్ అయితే హీరోస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అవ్వచ్చు, చాలా జెన్యూన్ ఒపీనియన్ అడుగుతున్నారు. నా వరకు నేను ఇప్పుడు ఫస్ట్లో ఏదైతే నాకు బ్యాడ్ అవుతుందని ఫీల్ అయ్యానో ఇవాళ రోజు నాకు అదే ప్లస్ అయింది. ఇప్పుడు నేను చెప్పే ఫ్రాంక్నెస్ నచ్చి నన్ను పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ అయితే ఫ్రాంక్గా ఒపీనియన్ అది. ఇప్పుడు డిస్కషన్ అండి, డిస్కషన్లో పోయేది ఏముంటుంది. ఇప్పుడు నేను బాగాలేదన్నాను, మీకు బాగుండొచ్చు, బాగుండదు, ఎందుకు బాగాలేదు నేను చెప్తాను. నేను ఏదన్నా చెప్పానంటే నా దగ్గర ఆన్సర్ ఉంటేనే నేను దాన్ని మెన్షన్ చేస్తానండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పానంటే అక్కడ నేను ఆన్సర్ చేయగలిగితేనే నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నా ఆన్సర్ వాళ్ళు నచ్చినప్పుడు ఆబ్వియస్గా డిస్కషన్ వస్తే నచ్చితే ఓకే ఫ్రాంక్గా. ఇప్పుడు చాలామంది ఫ్రాంక్గా తీసుకుంటున్నారండి ఒపీనియన్. అది ఎక్కడో రేరుగా ఉంటుంది. అంటే అలా చెప్పేసి ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు మనం చెప్తేనే జరుగుతుంది అనుకునే వాళ్ళు ఓకే. నేనైతే డే 1 నుంచి అదే ఫాలో అవుతున్నా. అది నచ్చి నాకు సినిమాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు, అది నచ్చక సినిమాలు ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అలా నిర్దాక్షిణ్యంగా బాగలేదని చెప్పి హర్ట్ అయిన వాళ్ళు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? హర్ట్ అయ్యి కానీ లేదంటే? ఉన్నాయండి. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎవరైనా డైరెక్టర్తో ట్రావెల్ అవుతున్నానండి, ఆయన మైండ్ సెట్ నాకు తెలియదు. సపోజ్ ఇప్పుడు నేను జనరల్గా నేను మాట్లాడినప్పుడు ఆయన రిసీవ్ చేసుకోరు, అది ఎక్కడో హర్ట్ అవుద్ది. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు ఎవరైనా కానీ సినిమా అనేది ఎవరు చేసినా కూడా బాగానే చేస్తున్నాం అనేదే ఉంటుంది. ఎవరు కూడా బాగా రాదనుకోం కదా. సో అట్లా వాళ్ళు ఎప్పుడు ప్రేమించేస్తారు. తర్వాత రిజల్ట్ అనేది మనం చెప్పింది వచ్చినా కూడా ఆ తర్వాత మళ్ళీ ఆ చిన్న యుగో అనేది అడ్డం వస్తుంది. యుగో అనేది నేనేం ఫీల్ చేస్తానంటే, యుగో అనేది అడ్డుందనుకోండి, మనం ఒక అడుగు ముందుకు వేస్తే పక్కకు పోద్దండి. అడుగులోనే ఉంది యుగో. నేను ఎక్కడ కూర్చుని మీరు అక్కడ కూర్చుంటే ఆ యుగో అంతే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేనే వెళ్ళిపోయి మాట్లాడేసాను, లేదా మీరు అయిపోయాయి, అక్కడితో యుగో అనేది తంతే పోయేదే. అది మనం గోడ గీసుకుంటే ఆగేది కాదు, యుగో అనే వాడు మనం తంతే పక్కకి వెళ్ళిపోద్ది అంతే. మనం తనలేనప్పుడు ఆ యుగో అనేది కూడా ఎప్పుడు వస్తుంది, మనం కంఫర్ట్గా జోన్లో ఉన్నప్పుడు యుగో ఉంటుంది, కంఫర్ట్ జోన్లో లేనప్పుడు ఆబ్వియస్గా యుగో అనేది ఏముండదు. సో అట్లా నేను చెప్పి నన్ను వద్దనుకున్న వాళ్ళు ఉన్నారు, నేను చెప్పింది నచ్చి సినిమాలు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అది నాకు ఇప్పుడు చాలా హ్యాపీ. నేను అంటే ఫ్రాంక్ ఇప్పుడు వాళ్ళని అలా చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి మనం బాధపడే బదులు ఉన్నట్టు మాట్లాడేస్తే కనీసం మనమన్నా హ్యాపీగా ఉంటాం. మనం జెన్యూన్గా ఉన్నాం, అది నచ్చలేదు వాళ్ళ ఇష్టం, నచ్చిన రోజు వాళ్ళు రియలైజ్ అయితే చాలుగా ఆ డే అనుకుంటారుగా, ఎండ్ ఆఫ్ ది డే ఆడు చెప్పాడు కరెక్టే అని. అలా ఇప్పుడు నచ్చి నాకు సినిమాలు ఇచ్చేవి కూడా ఉన్నాయి. సో జెన్యూన్ రిపోర్ట్ ఇప్పుడున్న జనరేషన్ అందరూ తీసుకుంటున్నారు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.